శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 22 జూన్ నుండి 5 జూలై వరకు పౌర్ణమి నుండి అమావాస్య వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఇక 2 వారాలు అంటే పక్షకాలంలో ఎలా ఉండబోతుందో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. కన్యా రాశి వారికి జన్మరాశిలోకి వచ్చేటప్పటికి జరుగుతున్నటువంటి కేతుగ్రహ సంచారం, సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహు సప్తమంలో జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, వైవాహిక బాధలు. అదేవిధంగా జన్మరాశిలోకి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతుగ్రహ సంచారం ఇది ఆరోగ్యపరంగా కూడా మానసికంగా కూడా కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి షష్టమంలో శనిగ్రహ సంచారం అనేది పూర్తి బలాన్ని ఇవ్వగలుగుతుంది. శత్రు సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని, పేరు ప్రఖ్యాతల్ని, సంఘాల గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతుంది అన్నమాట. సో కన్యారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారిని మనం ఇంకా బాగా గమనించినట్లయితే ఈ 2 వారాల్లో వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో రవి, బుధుడు, శుక్రుడు కలిసినటువంటి త్రిగ్రహ యోగం జరుగుతున్నది అన్నమాట. ఈ 3 గ్రహాలు కలిసినటువంటి యోగా రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం ప్రయత్నం చేసినప్పుడు వాటిలో సానుకూలమైనటువంటి నిర్ణయాలు, ఫలితాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఒక మానసికంగా కూడా కొంత బలాన్ని ఇవ్వగలుగుతుంది. రాశి వారికి గతంలో జరిగినటువంటి పంచగ్రహ కూటమి నుండి విముక్తి అనేది పొందగలుగుతున్నారు. ఎందుకంటే 15వ తారీఖు 16వ తారీఖున రవి మరి వాటితో పాటు శుక్రుడు 12వ తారీఖున మారటం అనేది జరిగింది. బుధుడు, రవి వచ్చేటప్పటికి 15వ తారీఖున మారారన్నమాట. వీటి వల్ల వచ్చేటప్పటికి పంచగ్రహ కూటమి అనేది లేదు. ఇప్పుడు పంచగ్రహ కూటమి అనేది 12వ తారీఖు 15వ తారీఖునే మార్పు జరిగిందన్నమాట. ఇది మానసిక ఆనందానికి గురి చేసే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావడం అనేది జరుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. అది ఒక మానసిక స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశివాన్ని మీరు బాగా గమనించినట్లయితే శనిగ్రహ సంచారం అనేది షష్టమంలో ఉండటం వల్ల ఇది రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే గురువు యొక్క బలం అనేది బాగా కలిసి వచ్చింది. గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. జన్మ రాశి యొక్క వీక్షణ అనేది ఉంది. ఎందుకంటే శనికి గురువుకి వచ్చేటప్పటికి 2 దృష్టులు అనేది ఉంటాయి. త్రిపాద దృష్టిలో వచ్చేటప్పటికి పంచమ దృష్టి, భాగ్య దృష్టి అనేది 2 యోగకారకమైనటువంటి దృష్టులు. ఆ దృష్టిలో జన్మరాశిలో ఎప్పుడైతే గురుగ్రహ దృష్టి పడుతుందో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకో దృష్టి వచ్చేటప్పటికి భాగ్య దృష్టి అంటే గృహం కొనుక్కోవటానికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఉద్యోగపరంగా, వ్యాపారపరంతో పాటు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల అనుకూలత, అదేవిధంగా తన యొక్క దృష్టి రీత్యా వచ్చేటప్పటికి ఇది కొత్తగా ఒక వాహనం కానీ, గృహం కానీ కొనుక్కోవాలని ఒక అనుకూలతమైనటువంటి సమయాన్ని క్రియేట్ చేయగలుగుతుంది అన్నమాట. పంచగ్రహ కూటమిలో గురువుతో పాటు రవి, బుధుడు, శుక్రుడు ఇవన్నీ గ్రహాలు కలిసి ఉండటం వల్ల అది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చి ఉండొచ్చు 2-3 రోజులు, 4-5 తారీఖుల్లో. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది భిన్నంగా ఉంది. ఇది వీరికి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్లో కూడా కొంచెం ముందుండటానికి, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఈ యొక్క కాలం అనేది యోగిస్తున్నది అన్నమాట. అంటే నెల రోజుల పాటు రవి ఆ స్థానంలో ఉంటాడు కాబట్టి నెల రోజుల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాగలుగుతాయి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఈ యొక్క రిలేషన్షిప్స్లో ఎక్కువగా ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయగలుగుతాడు. అంటే వైవాహిక జీవితంతో పాటు ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లోనూ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. మీరు అనుకున్న వాటికి, చెప్పే మాటకి పొంతన లేకుండా కొంచెం మార్పు చేర్పులు అనేవి మీ లైఫ్లో మీకు కనపడుతూ ఉంటాయి. అష్టమంలో మనం గమనించినట్లయితే అష్టమంలో సంచారం ఉన్నటువంటి కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు ఈ యొక్క రాశి వారికి. ఎందుకంటే కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, అదేవిధంగా కుజగ్రహ దృష్టి అనేది ఒక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ యొక్క కుజగ్రహ దృష్టి అనేది లాభస్థానం మీద పడుతున్నది కాబట్టి, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా వడ్డీకి అప్పు ఇచ్చేటప్పుడు ఎవరికైతే నమ్మి డబ్బిస్తారో అది కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి కాలం ఈ 2 వారాల్లో కూడా కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. మరియు తన యొక్క దృష్టి త్రిపాద దృష్టి అంటారన్నమాట. అంటే అష్టమ దృష్టి, మరి సప్తమ దృష్టి, అదేవిధంగా చతుర్థ దృష్టి ఉంటుంది. ఈ దృష్టిలో అనేవి అందుకే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి. తన యొక్క స్థానం కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు ఇచ్చేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అసలు ఇవ్వకుండా 2 వారాలు కొద్ది గ్యాప్ పెట్టుకోండి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇవ్వటమే ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో మన చేతిలోంచి పోతే మళ్ళీ తిరిగి రావటం అనేది చాలా కష్టం అనేది పరిస్థితి ఏర్పడుతున్నది కాబట్టి ఇవ్వకుండా ఉండటం కూడా కొంచెం ఉత్తమమైనటువంటి పరిస్థితి అన్నమాట. సరే, ఈ వారంలో ఈ 2 వారాల్లో ఈ పక్షకాలంలో మొదటి వారం కన్నా 2వ వారానికి డిఫరెన్స్ ఎలా ఉంది అంటే, ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి బుధగ్రహ సంచారం అనేది 29వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 5వ తారీఖు వరకు బుధుడు లాభస్థానంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నది అన్నమాట ఈ రాశి వారికి. మరి రాజ్యస్థానంలో రవి 29 నుండి ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అది ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపార ప్రయత్నాల్లో కానీ, నూతన వ్యాపార ప్రయత్నాల్లో కానీ ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కొత్త స్నేహితులు, కొత్త బంధువులు ఏర్పడటానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతున్నది 29 నుండి. అది లాభించే విధంగా ఉంది రాశి వారికి. ధన సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా లాభించే విధంగా ఉంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా శని అనుకూలంగా ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దాని ప్రతికూలమైనటువంటి ఫలితంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క ఫలితం కోసం, ప్రతికూలమైనటువంటి ఫలితం నుంచి బయటకు రావడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. రాహుకేతులు ఇద్దరికి పరిహారం చేసుకోవాలి. మరి అదేవిధంగా మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం గాయత్రి మంత్ర జపం చేసుకొని మెడిటేషన్ చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది కంపల్సరీగా చేయాలి. అది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే దత్తాత్రేయుడు 3 దేవుళ్ళు అంటే వచ్చేటప్పటికి శివుడు, అదేవిధంగా మనకు విష్ణువు, బ్రహ్మ 3 తత్వాలకి ప్రతిరూపం కాబట్టి దత్తాత్రేయ ఉపాసన చేసుకోవాలి. అది మనకు ధర్మం చెప్తుంది. స్వస్తి.